సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలో సర్వపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సెప్టెంబర్ 8వ తేదీ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ సన్మాన సభ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ శివలింగం, మండల్ ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి మహేందర్ రెడ్డి, మండల స్థానిక విద్యాధికారి జి మనయ్య, మొగడంపల్లి మండల విద్యాధికారి మొహమ్మద్ జాఫర్ అలీ, జహీరాబాద్ మాజీ విద్యాధికారి బస్వరాజు, మండల స్థాయి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ శివలింగం మాట్లాడుతూ విద్యారంగంలో విశిష్ట సేవలు అందించి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్న ఉపాధ్యాయుల త్యాగాన్ని గుర్తిస్తూ ఉపాధ్యాయుల కృషితోనే సమాజానికి మంచి పౌరులు సిద్ధమవుతున్నారని, వారి సేవలను ఎప్పటికీ మర్చిపోలేనివని, నేటి బాలురే రేపటి పౌరులని జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ శివలింగం తెలిపారు। గడి కాంప్లెక్స్ హెచ్ఎం గెస్టెడ్ హెచ్ఎం శ్రీ వి సతీష్ కుమార్ గారు సేవలు అమోఘము। నెక్స్ట్ ఏ సురేష్ బాబు ఎస్ఏ మ్యాథ్స్ ఎంపీహెచ్ఎస్ కూర్చునేది, ఏ సురేష్ బాబు ఎస్ఏ మ్యాథ్స్ ఎంపీహెచ్ఎస్ కూర్చునేది। ఇది మంచిగా ఉందా లేదా? నెక్స్ట్ సిహెచ్ శ్యామల ఎస్ఏ సోషల్ ఏ జిల్లాలో పద్యం చేసుకుంటే తప్ప ఈ ఉపాధ్యాయులు మాకు చూస్తుంది ఇంకెప్పుడు చేసుకుని జాబ్ చేసుకుంటారు, సంవత్సరంలో చేసుకున్న పని చేయలేదు సరిగా మన ఎందుకంటే కామెడీ వచ్చేవాళ్ళు కాబట్టి చెప్తున్నా, చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి అంటే కొన్ని గుర్తించిన ఏవైతే నా యొక్క మధుర కుటుంబం మీకు తెలియజేసుకోవాలనుకున్నాను। మరొకసారి ఉపాధ్యాయులైనటువంటి ఈరోజు అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా పోలీసు వాళ్ళ తరఫున మీకు ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ చేయడానికి మేము ఉంటున్నాం। నా ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది, మీకు ఏమున్నా కానీ పోలీస్ స్టేషన్కి వస్తే ఏమైతుందో అని చెప్పేసి చాలా మంది రాదు, టీచర్సే భయపడుతుంది। ఎందుకంటే మేము కూడా ఒక టీచర్ దగ్గర చదువుకున్నామే కదా, ఒకప్పటి పోలీసు ఇప్పుడు లేదు। ప్రస్తుత సమాజంలో ఏంటంటే అంటే సైబర్ నేరాలు కావచ్చు, డ్రగ్స్కి సంబంధించినది కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎలాంటి సందేహాలు మీకు ఉన్నా కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మీకు కావాలంటే ఉచితంగా మేము సహాయం చేయడానికి 24/7 రెడీ ఉన్నాం। నా నెంబర్ నాగరాజ్ దగ్గర ఉంది, చాలా మంది మిత్రుల దగ్గర ఉంది। నేను ఇక్కడ పనిచేసినంత కాలం ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలంటే
ఈ గురువులకు సేవ చేసుకున్నటువంటి అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి ఈ యొక్క బాధ్యత పెరిగిందని చెప్పేసి వ్యాపారం సార్ చెప్పారు. ఈసారి మండల స్థాయిలో తీసుకున్న వాళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవాలి. తీసుకున్నటువంటి వాళ్ళు వేరే తీసుకోవాలని ఉద్దేశంతో బాగా తీసుకోవాలని, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో సాధారణంగా ఒక స్కూల్లో బాగా చదివిన విద్యార్థిని అందరూ అభినందిస్తారు. వాడు బాగా చదువుతారు, వాడు బాగా చదువుతారు, పేరు అందరిలో ఉంటుంది, చదవడం కోరపడతారు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే చదవడం విద్యార్థి వాళ్ళ మీద వహించినట్లయితే వాళ్ళలో కూడా ఏదో తెలియని సృజనాత్మకత ఉంటుంది. వాళ్ళు ఆటలు ఆడతాడా, పాటలు ఆడతాడా, చదువుకుంటడా తెలియదు. వారి మీద కూడా ప్రత్యేక శ్రద్ధలు చూపించి అలాంటి వాళ్ళని కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులను తయారు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి, తర్వాత ఎంపీడీఓ గారికి, విజయనగరం బసవరాజ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఒకరికి జీవితకాలం భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. అదేవిధంగా జాబర్ సార్ చాలా అద్భుతంగా మాట్లాడారు. ఫస్ట్ ఎయిడ్ చాలా విషయాలు నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను, ఉడకలుగా మాట్లాడుతుంది నాకు ఇక్కడ పరిచయం అయింది కాబట్టి సంతోషం. మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.